ఇంధన సంక్షోభం పరోక్షంగా విద్యుత్ వాహనాలకు వరంగా మారుతోంది. సామాన్యుల నుండి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలో విద్యుత్ వాహనాల అమ్మకాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. కిందటి ఏడాది దాదాపుగా 25 లక్షల విద్యుత్ వాహనాలు అమ్మకాలు జరిగాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఇంధన సంక్షోభం, కాలుష్యంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుత భారత్ ఆటోమొబైల్ రంగంలో విద్యుత్ వాహనాలకు ఒక ప్రత్యేకతను ఏర్పడింది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరిప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఇంధనాన్ని పొదుపు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో అందరి చూపు విద్యుత్ వాహనాలపైనే పడింది. ఈ నేపథ్యంలో పెట్రోల్ కష్టాల నుంచి శాశ్వతంగా విముక్తి కలిగించడానికి ఈవీ కార్ల తయారీదారులు సంకల్పించారు. ఈ మేరకు త్వరలో సరికొత్త ఈవీ కార్ల మోడల్స్ను తీసుకురానున్నారు. మధ్యతరగతి నుంచి వీఐపీల వరకు సదరు మోడల్స్ అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. భారతదేశంలో విద్యుత్ వాహనాల అమ్మకాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగాయి. 2025లో 25 లక్షల అమ్మకాలు జరిగాయి. మొత్తం కొత్త వాహనాల అమ్మకాల్లో ఇది దాదాపు 8%. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఇంధన సంక్షోభం, కాలుష్యంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారత్ ఆటోమొబైల్ రంగంలో విద్యుత్ వాహనాలకు ప్రత్యేకత ఏర్పడింది. తక్కువ నిర్వహణ ఖర్చు, ఇంధన వ్యయం తగ్గడం, నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండడంతో విద్యుత్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది విద్యుత్ వాహనాల వైపు మళ్లుతున్నారు. కొనుగోలుదారులు విద్యుత్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. కాగా తయారీ సంస్థలు కూడా సరికొత్త ఈవీ మోడల్స్ తీసుకురావడానికి ఆసక్తి చూపుతున్నాయి. కాగా నిన్న మొన్నటి వరకు విద్యుత్ 2 వీలర్లే రోడ్డు మీద ఎక్కువగా కనిపించేవి. కాగా ఇటీవల కాలంలో విద్యుత్ ఆధారిత కార్లు కూడా తరచూ రహదారులపై దర్శనమిస్తున్నాయి. అంతేకాదు తయారీ కంపెనీలు కూడా కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కాగా 2025లో ఎలక్ట్రికల్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 70% పైగా పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. కాగా విద్యుత్ వాహనాల్లో అనేక సమస్యలు లేకపోలేదు. ప్రధానంగా ఛార్జింగ్, రీసెల్, బ్యాటరీ జీవితకాలం వంటి అనేక సమస్యలున్నాయి. కాగా విద్యుత్ వాహనాలను ఛార్జింగ్ సమస్య ప్రతిబంధకంగా మారింది. దేశంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఛార్జింగ్ స్టేషన్ల విషయంలో ముందంజలో ఉన్నాయి. వీటిలో కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఛార్జింగ్ స్టేషన్ల సమస్య తీవ్రంగా ఉంది. కాగా చైనా నుండి దిగుమతి అయ్యే బ్యాటరీ ముడి పదార్థాలపై ఆధారపడడం కూడా విద్యుత్ వాహనాలకు పెద్ద సవాల్గా మారింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వాహనాల అమ్మకాలు పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్ నెలలో ఎలక్ట్రికల్ వాహనాల విక్రయాల వాటా 5.77% పెరిగింది. కాగా కిందటేడాది ఏప్రిల్ నెలలో ఇది 3.70% ఉండేది. కాగా ఏప్రిల్ నెలలో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహనాలు 16 లక్షల మేర అమ్ముడుపోయాయి. పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాలతో పోలిస్తే విద్యుత్ వాహనాల నిర్వహణ చౌకని వాహనదారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఎలక్ట్రికల్ వాహనాల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటి నిర్వహణ ఖర్చు తక్కువ అంటున్నారు. కాగా ఇంధన ధరలు, పెట్రోల్ కొరత అలాగే మరికొంత కాలం కొనసాగితే విద్యుత్ వాహనాలకు మరింత ఆదరణ పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు విద్యుత్ వాహనాల ధరలు తగ్గిస్తే వాటి అమ్మకాలు మరింత జోరందుకుంటాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి. కాగా విద్యుత్ కార్ల సెకండ్ సేల్స్ ఇప్పటికైతే ఆశాజనకంగా లేవు. ఈ సెకండ్ సేల్స్ పెరగడానికి మరికొంత కాలం పడుతుందని ఈవీ వాహన తయారీ వర్గాలు తెలియజేశాయి.
విద్యుత్ వాహనాల వల్ల అనేక విధాలుగా లాభాలున్నాయి. ఈవీ వాహనాలు ఉపయోగించడం వల్ల పెట్రోల్ బిల్లుల భారం తగ్గుతుంది. అంతేకాదు పర్యావరణాన్ని రక్షించుకున్న వారవుతాం. ఏదేమైనా భారత్ రోడ్ల మీద ఈవీ కార్లు త్వరలో భారీ సంఖ్యలో పరుగులు తీయనున్నాయి. మొత్తం మీద ఇంధన సంక్షోభం పరోక్షంగా ఈవీ వాహనాలకు వరంగా మారుతోంది.